సీటింగ్ అరేంజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ రీజనింగ్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ ఎవ్రీ ఇయర్ దీని మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, ఎలా చేయాలో చెప్తాను. ఈ మోడల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మనకి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ తెలిసి ఉండాలి. అవేంటంటే ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ నార్త్ సైడ్ ఉన్నాడు, నార్త్ డైరెక్షన్లో కూర్చొని ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ దీనికి ఈ పర్సన్కి ఇదంతా రైట్ సైడ్ అవుతుంది కదా, ఇదంతా లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇమ్మీడియట్ రైట్ అంటే ఏంటి అంటే, రైట్ సైడ్ అంటే ఎక్కడన్నా తీసుకోవచ్చు ఇక్కడ, బట్ ఇమ్మీడియట్ రైట్ అంటే మాత్రం ఇక్కడ ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ పక్కనే ఉంటే దాన్ని ఇమ్మీడియట్ రైట్ అంటాము. లెఫ్ట్ సైడ్ అన్నా కూడా అంతే, లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా తీసుకోవచ్చు ఇటువైపు, బట్ ఇమ్మీడియట్ లెఫ్ట్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా పక్కనే ఉంటే దాన్ని ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటాము. సెకండ్ టు ది రైట్ అంటే ఏంటి, ఒక పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్ని, అంటే ఈ పర్సన్ని ఆపేసి ఈ పర్సన్ని సెకండ్ టు ది రైట్ అంటాము. సెకండ్ టు ది లెఫ్ట్ అంటే ఏంటి, ఈ పర్సన్ ఆపేసి ఇంకొక పర్సన్ని, ఇక్కడ సెకండ్ పర్సన్ని తీసుకుంటే దాన్ని సెకండ్ టు ది లెఫ్ట్ అంటాము. బిట్వీన్ అంటే ఏంటి, ఈ టూ మెంబర్స్కి మిడిల్లో ఉంటే దాన్ని బిట్వీన్ అంటాము. ఆపోజిట్ అంటే ఏంటి, ఈ పర్సన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక పర్సన్ కూర్చుంటే వీళ్ళని ఆపోజిట్ అంటాము. నెక్స్ట్ టు అడ్జసెంట్ టు అంటే ఏంటి అంటే, ఎగ్జాక్ట్గా పక్కనే ఉంటారు నెక్స్ట్ టు అడ్జసెంట్ టు అంటే, బట్ క్వశ్చన్లో లెఫ్టా రైటా అని మెన్షన్ చేయకపోతే అది క్వశ్చన్ బేస్ చేసుకొని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఎట్ వన్ ఆఫ్ ది ఎండ్స్, ఎట్ వన్ ఆఫ్ ది ఎండ్స్ అంటే రైట్ ఎండ్లో ఉంటే రైట్ ఎండ్ ఎగ్జాక్ట్గా ఎండ్కి వెళ్ళిపోతాము, లెఫ్ట్ ఎండ్లో ఉంటే కనుక క్వశ్చన్లో ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోతాము. దీని మీద క్వశ్చన్ చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 5 people ABCDR ఇన్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్. ఈ 5 persons నార్త్ డైరెక్షన్లో కూర్చొని ఉన్నారు, స్ట్రైట్ లైన్లో కూర్చున్నారు, అంటే ఇది లీనియర్ మోడల్. ఇక్కడ చూడండి, సి సిట్స్ ఇన్ ద మిడిల్, సి అనే పర్సన్ మిడిల్లో కూర్చున్నాడు. ఏ సిట్స్ ఇమ్మీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ సి, ఏ అనే పర్సన్ ఇమ్మీడియట్ లెఫ్ట్లో కూర్చున్నాడు. ఈ సిట్స్ ఎట్ ద రైట్ ఎండ్, ఈ అనే పర్సన్ ఎగ్జాక్ట్గా రైట్ ఎండ్లో కూర్చున్నాడు. ఇక్కడ చూడండి, బి సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ డి, బి అనే పర్సన్ లెఫ్ట్లో ఉన్నాడు డీకి, అంతే తప్ప ఇమ్మీడియట్ లెఫ్ట్ కాదు, అంటే ఇటువైపు ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ డీని తీసుకుంటే బి అనే పర్సన్ ఇక్కడ ఉంటే ఇది మన ఆన్సర్ అవుతుంది. సేమ్ మీకు లీనియర్ మోడల్లో చెప్పాను కదా, ఇంకా మరిన్ని మోడల్స్ కావాలనుకుంటే కామెంట్లో మోర్ అని కామెంట్ చేయండి, నేను క్వశ్చన్స్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో.